గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సండే స్పెషల్ గా మా మమ్మీ అయితే మటన్ బిర్యానీ అయితే చేయబోతుంది. దాని ప్రాసెస్ ఏందో మొత్తం ఎట్లా చేసో మొత్తం అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాం అనమాట. లెట్స్ గో. సో గైస్ మేమైతే 1 kg మటన్ తీసుకున్నాం ఇక్కడ. సో దీని అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి మనము. సో గైస్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 tablespoons గార్లిక్ పేస్ట్, 3 tablespoons ఆఫ్ చిల్లీ పౌడర్, స్పూన్ ఆఫ్ టర్మరిక్, 2 tablespoons ఆఫ్ ధనియా పౌడర్ అండ్ స్పూన్ జీలకర్ర, 1 tablespoon ఆఫ్ సాల్ట్, అలాగే కొద్దిగా కొంచెం ఇలాచి, లవంగా అండ్ పువ్వు, అలాగే కొంచెం మెంతి పౌడర్, అలాగే 1 లెమన్. ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర. సో దానికన్నా ముందు మేము అయితే ఆనియన్స్ డీప్ ఫ్రై అయితే చేసుకొని పెట్టుకున్నాం. సో అది కొంచెం యాడ్ చేసుకోవాలి, కొంచెం ఆయిల్, గీ. ఇప్పుడు బాగా దాన్ని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 cup ఆఫ్ కర్డ్ కూడా యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం మటన్ మసాలా అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని 1 hour మనం సైడ్కి పెట్టుకోవాలి. సో ఇక్కడ మేమైతే 1 kg రైస్ తీసుకున్నాం. ఇప్పుడు రైస్ అయితే బాయిల్ చేయాలి కాబట్టి సో ఇప్పుడైతే మనం వాటర్ పోసుకొని అన్నం మసాలా అంతా యాడ్ చేసేసేయాలి. దాని తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే 1 లెమన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి, అలాగే కొంచెం ఆయిల్, అలాగే కొత్తిమీర వేసుకో. ఇప్పుడు అది మసిలిన తర్వాత మనం ఏదైతే రైస్ అయితే పెట్టుకున్నామో అది మొత్తం వేసేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూసినట్టయితే రైస్ అయితే అయింది. సో ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక హండీ అయితే తీసుకొని మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసిన మటన్ అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అన్న స్ప్రెడ్ చేసేయాలి. ఇక్కడ మనం ఏదైతే రైస్ తీసుకున్నామో అది కూడా ఒకటేసారి వేసేస్తున్నాం. ఇక్కడ సైడ్ పాయింట్ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం, ఎందుకంటే అడుగు మాడకుండా. సో దానిపైన మనం ఏదైతే డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, ఇంకా 1 table ఆఫ్ గీ కూడా యాడ్ చేయాలి గైస్. సో మనకు మెయిన్ బిర్యానీ ఫ్లేవర్ వచ్చేది గీ ఇంకా ఆనియన్ అన్నమాట. ఇక్కడ అయితే మేము పెంకాన్ని తీసుకున్నాం, ఎందుకంటే బిర్యానీ అయితే మాడిపోకుండా. సో దాని తర్వాత ఇంకా మనం బరువుకి అయితే బిందె అయితే పెట్టినాం వాటర్, దానివల్ల ఫ్లేవర్ అనేది అల్లనే ఉంటుంది. సో గైస్ మీరైతే టైం చూసుకొని 45 minutes ఇలాగే ఉంచాలి. అప్పుడు మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో ఆ గ్యాప్లో మనం అయితే రైతా అయితే చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, పచ్చిమిర్చి, ఇంకా కీర, ఇంకా ఆనియన్. మనం ఇప్పుడు కర్డ్ వేసుకుంటే రెడీ అయిపోతుంది, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటే రెడీ. మా తమ్ముడు అయితే ఫ్రై ఆనియన్ అయితే తింటుండు. చూడు, ఎప్పుడు చేసినప్పుడు అది ఇట్లనే చేస్తాడు. అవును, బాగుంటది. ఫైనల్ గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పీసెస్ గిట్ట మంచిగా ఉడికినాయో లేవు అని లెట్స్ గో. చూడండి గైస్, పీసెస్ అయితే మంచిగా చూసారా గైస్. ఇప్పుడైతే మన మటన్ బిర్యానీ అయితే ఫైనల్గా అయితే రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి అయితే చూద్దాం. మా అమ్మ అయితే ఇప్పుడు మంచిగా సర్వ్ అయితే చేస్తుంది. స్మెల్ అయితే ఫైనల్లీ అయితే మన మటన్ బిర్యానీ అయితే రెడీ. అబ్బాబ్బా, వాసన చూస్తేనే అసలు అదిరిపోతుంది. పక్క పొంట అయితే ఇంత సాలడ్, ఆనియన్ గిట్ట, ఇదైతే రైతా. సో గైస్ ఫైనల్ గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మేము టేస్ట్ చేసి అయితే చెప్తాం ఎట్లుందో, ఏమన్నా తక్కువైందా ఏమన్నా ఎక్కువైందా చూద్దాం. నెక్స్ట్ లెవెల్, అసలు అదిరిపోయింది. గైస్ ఇప్పుడైతే వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.